పశ్చిమ బెంగాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అధికారులు ఒక భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమీం మొండల్ అనే వ్యక్తిని పూర్వ బర్ద్వాన్ జిల్లాలో ఎస్టీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల్లోకి పోలీసు యూనిఫామ్ లో ప్రవేశించి అక్కడ పెద్ద ఎత్తున అలజడి అశాంతి సృష్టించాలని హమీం మొండల్ కుట్ర చేసినట్లు తేలింది. మరోవైపు హమీం ప్రియురాలు అర్పితా సర్కార్ ను శుక్రవారం జార్ఖండ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. షాజద్ భట్టి గ్యాంగ్ కు చెందిన పాకిస్తాన్ హ్యాండర్ల ఆదేశాలతో వీరిద్దరూ ఈ కుట్రకు పాల్పడ్డారు. దర్యాప్తులో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల్లో అల్లర్లు సృష్టించాలని బెంగాల్ సీఎం సుబేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవాలని నిందితులు ప్రణాళికలు రచించినట్లు గుర్తించామన్నారు. పశ్చిమ బెంగాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అధికారులు ఒక భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, జంతర్ మంతర్ ధర్నాలో అలజడికి యత్నించినట్లుగా ఇప్పుడు కోల్కతా ఎస్టీఎఫ్ చేస్తున్నటువంటి బయటపెట్టినటువంటి కొన్ని నిజాల ద్వారా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్లో సరిహద్దు అవతల నుంచి పన్నినటువంటి భారీ ఉగ్ర కుట్ర, అదేవిధంగా గూఢచర్య కుట్రను కూడా పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బట్టబయలు చేసింది. పాకిస్తాన్ మద్దతు ఉన్నటువంటి ఉగ్ర నెట్వర్క్ టార్గెట్ లిస్ట్ లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పేరు ఉన్నట్లుగా ఎస్టీఎఫ్ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. అంతేకాకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి విద్యార్థుల నిరసన ప్రదర్శనలో అలజడి సృష్టించేందుకు కూడా ఈ ముఠా కుట్ర పడినట్లుగా విచారణలో తేలింది. అయితే ముఖ్యంగా ఈ కేసులో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో తూర్పు బర్ధమాన్ జిల్లాలో మహమ్మద్ హమీం మొండల్ అనే అనుమానితుడిని అరెస్ట్ చేసినటువంటి ఎస్టీఎఫ్ అతని ద్వారా అందినటువంటి సమాచారంతో జార్ఖండ్ కు చెందిన అర్పితా సర్కార్ అనే మహిళను కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఈ రోజు ఏదైతే విలేకరుల సమావేశంలో ఎస్టీఎఫ్ ఐజీ గౌరవ్ శర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సువేందు అధికారి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రమూలాల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి విద్యార్థుల నిరసనలో కూడా వీరి అలజడి సృష్టించేందుకు యత్నించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని నెట్వర్క్ రెక్కి నిర్వహించిందని కూడా శర్మ స్పష్టం చేశారు. అరెస్ట్ చేసినటువంటి నిందితులను బర్ధమాన్ కోర్టులో హాజరుపరిస్తే వాళ్ళకు 14 రోజుల పోలీసు కస్టడీకి కూడా అనుమతించారు. అయితే విచారణాధికారుల సమాచారం ప్రకారం ఐఎస్ఐ మద్దతు ఉన్నటువంటి ఈ నెట్వర్క్ బెంగాల్లో విఐపీలు, బీజేపీ నాయకుల కదలిక పైన సమాచారం సేకరించడం, కొత్త వారిని తీవ్రవాదం వైపు ఆకర్షించడం, భవిష్యత్తులో దాడులకు పునాది వేయడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా ఎస్టీఎఫ్ కనుగొంది. ఏడాది క్రితం సోషల్ మీడియా ద్వారా పాక్ హ్యాండ్లర్లతో పరిచయం పెంచుకున్నటువంటి మోండల్ ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా వారి ఆదేశాలను అందుకుంటూ నాయకుల భద్రతా ఏర్పాట్లలోని లోపాలను సరిహద్దు అవతలకు చేరవేస్తున్నట్లుగా ఎస్టీఎఫ్ కనుగొంది. అయితే జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో అర్పితా సర్కార్ ను అరెస్ట్ చేయడంతో ఈ విచారణలో కీలక పురోగతి లభించింది. మోండల్, అర్పితా నిరంతరం వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లుగా కూడా డిజిటల్ ఆధారాలు లభించాయి. ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకోవడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టడంలో అర్పితను మోండల్ పావుగా వాడుకున్నట్లుగా ఐజీ శర్మ వెల్లడించారు. ఈ నెట్వర్క్ ద్వారా వీఐపీలను బోడీ కొట్టించి సున్నితమైనటువంటి భద్రతా వివరాలు రాబట్టించుకునేందుకు హనీ ట్రాప్ వ్యూహాన్ని అమలు చేసినట్లుగా కూడా అధికారులు అనుమానిస్తున్నారు. మరోపక్క విజయచంద్రిక ఈ కుట్ర పైన ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా స్పందించారు. ఇది అత్యంత సున్నితమైనటువంటి అంశం, దీనికి అంతర్జాతీయ మూలాలు ఉండటంతో దేశ భద్రతకే ముప్పుగా పరిణమిస్తుంది. కాబట్టి కేవలం తానొక్కనే కాకుండా రాష్ట్ర మంత్రి ఉమేష్ రాయ్, అదేవిధంగా పలువురు విఐపీలు కూడా వీరి నిఘా పరిధిలో ఉన్నారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో మంత్రి ఉమేష్ రాయ్ కూడా పాక్ ఏజెంట్ల పేరుతో బెదిరింపు కాల్సి వచ్చిన నేపథ్యం కూడా ఉండటంతో ఈ ఘటనతో ఈ నెట్వర్క్ ఉన్నటువంటి సంబంధాలపైన ఎస్టీఎఫ్ లోతుగా అయితే విచారణ జరుగుతుంది. మొత్తానికి
సంప్రదాయ తీవ్రవాద పద్ధతుల కంటే భిన్నంగా సరిహద్దు అవతల ఉండి హ్యాండ్లర్లను, యువతను సామాజిక మాధ్యమాలు అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీటి ద్వారా ఆకర్షించి రాడికలైజ్ చేసి నెట్వర్క్ ను విస్తరిస్తున్నటువంటి తీరు ఈ రోజు ఎస్టీఎఫ్ విలేకరుల సమావేశం ద్వారా మనకి స్పష్టమవుతుంది. వివిఐపీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళ కదలికలు, వారి భద్రతలో ఉండే లోపాలు, రహదారి మార్గాలపై సమాచారం సేకరించడం ఇటువంటి తీవ్రమైనటువంటి అంతర్గత భద్రతా లోపాన్ని కూడా సూచిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి విద్యార్థుల నిరసనలోకి పోలీస్ యూనిఫామ్ ధరించి చొరబడి శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని చూడటం, దేశ రాజధాని వేదికగా సంచలనం సృష్టించాలనే కుట్రను కూడా బయటపెట్టిందని చెప్పొచ్చు. కేవలం ఆయుధాలు, పేలుళ్లకు పరిమితం కాకుండా రాజకీయ ప్రత్యర్థులు లేదా అధికారుల నుంచి సమాచారం రాబట్టడానికి, ఆపై కిడ్నాప్ చేయడం లేదా బ్లాక్ మెయిల్ చేయడానికి మహిళలను పావుగా వాడుకోవడం అన్నది కొత్త ఎత్తుగడగా మనకి అర్థమవుతుంది. జార్ఖండ్ కి చెందిన మహిళతో కలిసి పనిచేయడం ద్వారా ఈ ఉగ్ర నెట్వర్క్లు తమ కార్యకలాపాలను ఒకే రాష్ట్రానికి పరిమితం చేయకుండా అంతర్రాష్ట్ర స్థాయిలో కూడా విస్తరిస్తున్నట్లు కూడా దీని ద్వారా మనకి అర్థమవుతుంది. ఐఫోన్ తో పాటు ఈ సిమ్ కార్డ్స్ కూడా అంటే మెక్సికో సిమ్లు వాడి అంతర్జాతీయ ఎన్క్రిప్టెడ్ యాప్ వాడటం వల్ల కూడా ఇటువంటి నెట్వర్క్ పసిగట్టడం సవాల్గా మారిందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇది ఒక కొత్త సవాళ్లు కొత్త విషయాలు కూడా ఈ రోజు బయటపడ్డాయి. ఈ ఉదంతం దేశంలో జరుగుతున్నటువంటి డిజిటల్ హైబ్రిడ్ తీవ్రవాద ముప్పుని స్పష్టం చేస్తుంది. కేవలం భౌతిక భద్రత మాత్రమే కాకుండా సోషల్ మీడియా నెట్వర్క్లు, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా కూడా జరిగే ఈ సైబర్ గూఢచర్యం, సైబర్ రాడికలైజేషన్, ఈ నిఘా ఏజెన్సీలు మరింత కఠినమైనటువంటి నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ రోజు జరిగినటువంటి ఘటన ద్వారా మనకు అర్థమవుతుంది.